కాబట్టి అది బాధ్యత ఖచ్చితంగా చేస్తాను. ఎవరికి ఏం చేయాలో చేస్తాను. నారాయణ సార్ మీ ముందుకు వచ్చారు కదా, ఏం కోరుకుంటారు నారాయణ సార్ దగ్గర మీరు? అంటే నారాయణ సార్ మాకు మంచి జరుగుతాయి, మంచి చేస్తారు, అన్ని పనులు కరెక్ట్గా చేస్తారు అని కాబట్టి ఇల్లు కావాలా. గతంలో అప్లై చేశారా ఇంటికి? చేశారు, మా అమ్మోళ్ళు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు వస్తున్నారు కాబట్టి చేస్తున్నారని చెప్పి వస్తాయని నమ్మకం ఉంది. ఎవరికి అయిపోతున్నారు సార్? తెలుగుదేశం. చెప్పండి, నారాయణ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, సో ఏం మాట్లాడారు? నారాయణ గారు ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నారు? మేము నారాయణ సార్కే వేస్తాం. చంద్రబాబు నాయుడు గెలవాలి ఈసారి. ఎందువల్ల, కారణం ఏంటి? ఆయన అయితే మంచి పనులు చేస్తాడు, నారాయణ సార్ కూడా చేస్తాడని ఒక నమ్మకం మాకు. మా ఇళ్ళల్లో అందరికీ ఆయనకే వేసేది ఓట్లు. గతంలో కూడా టీడీపీ. ఎందువల్ల అంటే సంక్షేమ పథకాలు ఇస్తామని వైసీపీ చెప్తోంది కదా, అయినా కూడా నారాయణ సార్ ఎందుకు కావాలంటారు? మాకు వాళ్ళు మంచి పథకాలు ఇస్తాడు, పిల్లకాయలకు కానీ మాకు కానీ. ఏదైనా వర్షాలు పడినా అన్నీ మంచి చెడ్డలు చూస్తారు. ఫస్ట్ నుంచి నమ్మకం వాళ్ళ మీద మాకు. వీళ్ళంతా సరిగా చేయటం లేదు. అసలు ఏం చేయాలంటారు? ఏం కావాలి నెల్లూరుకి? ఏం కావాలి? నెల్లూరుకి మంచి పథకాలు మనకి వస్తే మంచిదే కదా. పేదవాళ్ళు కానీ రోడ్లు కానీ అన్నీ ఆయన ఉంటే బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు. దాని గురించి మేము ఫస్ట్ నుంచే టీడీపీకే. ఎలా ఉన్నాయి రోడ్లు? ఏం బాగున్నాయి సార్, వేసింది వేస్తున్నారు, మళ్ళీ పగల కొడుతున్నారు, మళ్ళీ వేస్తున్నారు. నారాయణ గారు గెలిస్తే ఫ్యూచర్లో నారాయణ సార్ వల్ల ఏం కోరుకుంటున్నారు మీరు? ఏదో మా ఇల్లు లేని వాళ్ళకి, మేము పేదవాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడని ఒక నమ్మకం. ఇచ్చున్నాడు, ఆయన కట్టించున్నాడు. అంటే ఇంతకుముందు అప్లై చేస్తున్నారా మీరు? చేస్తున్నాం సార్. అప్లై చేసాము, రాలేదు మాకు. వీళ్ళు వచ్చిన తర్వాత అది ఆగిపోయింది. ఈ వైఎస్సీబీ వచ్చినప్పుడు మాకు రాలా. ఆయన కానీ ఉంటే వచ్చి ఉంటుంది. హౌసింగ్ వాళ్ళు ఆడేడు కట్టించాడు కదా ఆయన, ఆ మూమెంట్లో ఇచ్చాము, రాలా. మళ్ళీ అప్లై చేసుకుంటున్నారా? అప్లై చేయాలి సార్, చేసాము చాలాసార్లు. ఇది 3వసారో 4వసారో చేసాము. అలాంటి వాళ్ళు కూడా చెప్పాము, అయినా రావట్లేదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం, అయినా రాలేదు సార్. ఏం కావాలి పెద్ద? మీకేం కావాలి? నారాయణ సార్ మీ ముందే ఉన్నారు. కళ్ళు ఆపరేషన్ చేసినాము, రెండు మోసుకొచ్చేసినాయి. నాకు ఏడన్నా పోయి తీసుకుని తినాలంటే కూడా లేదు, అట్లా ఇంట్లో ఉంటా. ఈ ఆరోగ్యశ్రీ అదే పథకాలన్నీ ఉన్నాయి కదా, మీరు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కలవలేదా? నారాయణ సార్ హాస్పిటల్ కూడా ఉంది కదా. ఆసుపత్రికి పోయినాం, పోతే ఒకరు మక్సు చూసుకొచ్చింది. అక్కడ వెంకటాచలం చేశారు, ఇది మక్సుకొచ్చేసింది. మళ్ళీ ఇక్కడ పోయి చేసినాం కోసం హాస్పిటల్. ఇప్పుడు నారాయణ సార్ నుంచి ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు నారాయణ సార్ నుంచి ఏం కోరుకుంటున్నావు, ఏం ఆశిస్తున్నావు, ఏం కావాలి మీకు? అదే కళ్ళు కనపడలేదు, ఏం చేయాలైనా అంటుండా. కొడుకు సంపాదించే బేదారు పని పోతాడు. అదే అద్దాలు ఇచ్చారు, 2500 అంట అద్దాలు. అది వేస్తే ఒక రవ్వ కనపడుతుంది. వేసేదానికి మీకే సొంత ఇల్లు అన్నీ ఉన్నాయా మీకు? మాకు లేదు, బాడిగిల్లే. అక్కడ కూడా బుచ్చిలో, మాది ఇక్కడ కాదు, బుచ్చిలో బాడిగిల్లే మాకు. సరే, ఈసారి ఎవరికి అయిపోతున్నావు? ఓటు ఎవరికి అయిపోతున్నావు? తెలుగుదేశమే. వాళ్ళు రావద్దా? ఒకసారి వాళ్ళు రావద్దా? ఒకసారి జగన్ వచ్చా, ఒకసారి వీళ్ళు రావద్దా? అందుకని ఈయనకి వేస్తాం మేము. నా కళ్ళు బాగలేదే, 4 రూపాయలు ఇస్తారని ఓటు కొట్టేశారంట. ఓటు లేదంట నాకు. ఇప్పుడు రాపిసుకోమ్మా అంటుంది ఆమె. అది ఫస్ట్ చేయవేది ఏంటంటే ఇల్లే. వాడి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి పేదవాడికి నేను ఇల్లు చేస్తాను. చంద్రబాబు నాయుడు కళ, ఎన్టీఆర్ కళ, మా కళ ఖచ్చితంగా చేస్తాను. మాకు ఇల్లుల గురించి మాకు అన్ని సౌకర్యాలు కావాలా సార్. మీతో నారాయణ సారే గెలవాలా, నారాయణ సారే రావాలా, అదే అని మనం కోరుకుంటున్నాము. మాకు నారాయణ సారే మాకు గెలిపించాలని చెప్పి, మాకు నారాయణ సారే అన్ని సౌలత్ ఇస్తారని చెప్పి చూస్తున్నాం మేము. ఇవన్నీ మాకు కావాలి సార్. పిల్లకాయలకి చదువులకి, పిల్లకాయల ఉద్యోగాలకి, మా బళ్ళకి, అన్నిటికీ, మా ఇల్లులకి మంచి చబరా, మా కరెంటు బిల్లుకి, మాకు గ్యాస్కి చాలా కరెంటు బిల్లు డబ్బులు అవుతుంది సార్. మా సంపాదించేది కొద్దిగా, అయ్యేది చాలా డబ్బులు అవుతూ ఉంటాయి. తేకుండా అప్పులు వడ్డీలకి తీసుకొని మారు వడ్డీలు అవుతూ ఉంటాయి, డబల్ వడ్డీలు అవుతూ ఉంటాయి మా మీద. అందుకని చెప్పి సార్ ఇంకేం లేదు. ఒక్కసారి తినకపోయినా మేము ఎట్లా జరుపుతాం. కానీ అప్పులలో మాకు వచ్చి ఈ కరెంటు బిల్లు లేకుంటే కరెంటు తీసేస్తారు, ఫ్యాన్ కూడా వేసుకోకుండా
ఎండాకాలంలో వస్తుండయి మాకు ఏ దానికైనా సౌలత్ కావాలని సార్. మా పిల్లకాయలకి చదువులు కావాలా, మా పిల్లకాయలకి మంచి జబర కావాలా, మా పిల్లకాయలకి ఉద్యోగాలు కావాలా, మాకేమైనా పెద్దోళ్ళు అయిపోయాం, మాకేమైనా హాస్పిటల్కి పోవాలంటే మాకు ఆ సౌలత్ కావాలా. అదే సార్ మేము కోరుకునేది. ఏం చేస్తారు నారాయణ సార్ వస్తే ఏం చేస్తారు? సార్ వస్తే అన్నీ మేము ఇంకోసారి కూడా ఆయన ఉన్న సంవత్సరాలు మేము గెలిపిస్తూనే ఉంటాం సార్. ఈసారి గెలిచిన తర్వాత చూడండి నా మాట నా ఇది నేను ఎట్టు చేస్తాను ఇక్కడ. అది కావాల్సింది నాకు. నారాయణ సారే రావాలా, నారాయణ సారే రావాలా, నారాయణ సారే గెలవాలా. ఏమ్మా నారాయణ సార్ ఎందుకు కావాలి? అన్ని రేట్లు తగ్గుతాయి అని చెప్పి కరెంటు బిల్లులు అయినా తగ్గుతాయి. ఇప్పుడు 3000 వచ్చింది. చెప్పండి. గ్యాస్ చూసినా ఎక్కువేను, సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ. అవును, అన్ని రుణమాఫీలు అవి ఇవి అని చెప్పి అవి అందరికి పట్టడం లేదు కదా సార్. 40 సంవత్సరాల కరెక్ట్గా ఉండాలంట. మాకు లేకపోయి వయసు మీకు రావు అని చెప్పి వచ్చిండ్రి. అవి ఉన్న వాళ్ళకి అయిపోయాయి. పొదుపులో ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా. అవి రుణమాఫీలు మాకేం పడలేదు ఇప్పటికేమో. పడ్డా అవి ముందు పాత వాళ్ళకంటే ఆసరా డబ్బులు ఇస్తున్నారు కదా. ఆసరా డబ్బులు అంటే ఏందో తెలియదు. పొదుపు లేదా మీరు? పొదుపులో ఉన్నాము. డబ్బులు ఇస్తున్నారు కదా మీకు. అవి మాకేం పడలేదు ఇప్పటికి రుణమాఫీలు. కొత్తగా చేరారా? 4 అయిపోయింది. 4 సార్లు వచ్చింది లోన్ కూడా. రుణమాఫీలు ఇప్పటికి ఏం రావు. విద్యా దీవెన, వసతి దీవెన ఒక పాపకు పడద్ది అంతే, ఇంకేం రావు. సరే, నారాయణ సార్ వస్తే ఏం చేస్తారు? నారాయణ సార్ వచ్చి ఇంకేం చేస్తాము, గెలిపించము. తర్వాత రేట్లు తగ్గుతాయనే కదా ఇవన్నీ. నారాయణ సార్ ఎందుకు కావాలి నారాయణ సార్? రావాలా, ఇవన్నీ రేట్లు తగ్గితే గెలిపించితే బాగుంటుందని కదా. దానికి అదే ఆయనకే అందరం ఓట్లు వేస్తాం గెలిచాలని చెప్పి. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. వడ్డీలకు తెచ్చి ఖర్చు, మా వడ్డీలు కట్టాలా, ఈ సంపాదన ఇంట్లో చాలకపోయా దానివల్లనే. తగ్గించడు. ఇవన్నీ కూడా గ్యాసులు కానీ కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయి కదా. అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మనకు చాలా మంచి సౌకర్యం. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మాకు సౌకర్యాలన్నీ బాగున్నాయి. ఏ దానికైనా హోటల్లో పోయి ఒక నాష్టా తిన్నా కానీ డబ్బులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాష్టా కూడా తినేంత సౌతులు కూడా లేకుండా అన్నీ ఇప్పుడు బిగిచ్చేశారు. అందుకని ఇప్పుడు నారాయణ సార్ రావాలా, మాకు సౌలత్ కావాలా, అన్నీ మా పిల్లకాయలకి మంచి చబర అన్నీ చూడాలా. ఆయనే వస్తుండాలా, ఆయనే మాకు గెలిపించుకొని ఆయనకే మేము గెలిపించుకుంటాం.